వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. ఈరోజు పేపర్ స్టడీ సోషల్ స్టడీస్ తెలుగులో అడిగిన ప్రశ్నలు కొన్ని గుర్తుకున్నాయి మాత్రమే. మా ఫ్రెండ్స్ నుంచి అడిగి తెలుసుకున్న ప్రశ్నలు ఇవి. చెరబండ రాజు అసలు పేరు? బద్దం భాస్కర్ రెడ్డి. బతుకమ్మ పండుగ ఏ రోజున జరుపుకుంటాము అంటే ఏ మాసం? ఆశ్వాయుజ శుక్లమాసం. అవని అర్థం భూమి ధరణి. నీటిలో పడిన తేలు తేలుతుందా? చేకానుప్రాసం. తొక్కుడు బండ ఎవరి రచన? టి కృష్ణమూర్తి యాదవ్. సుమతి శతక కర్త ఎవరు? బద్దెన. వృద్ధి సంధి ఏకైక. రంగనాథ రామాయణం ఎవరి రచన? కొన్ని వాళ్ళకి ఆన్సర్స్ తెలుసు, కొన్ని తెలియనివి కూడా ఉన్నాయి. అచ్చోట విడదీసి రాయండి. ఆ ప్లేస్ చోటు, అచ్చోట. కర్షకుడు పర్యాయ పదం రైతు, హాలికుడు. దొడ్డ పర్యాయ పదం రాజు, పదానికి అర్థం రేడు, ప్రభువు. ఎమ్మెల్సీ స్థానాలు గల సోషల్లో ఈ బిట్స్. ఎమ్మెల్సీ స్థానాలు గల రాష్ట్రాలు యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ. ఆహార ధరల సూచిక గురించి ఒక క్వశ్చన్. రాష్ట్రపతి ఎలక్షన్స్ లో వివాదాలు పరిష్కరించేది ఎవరు? ఎలక్షన్ కమిషన్. పశ్చిమ కనుమల గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అదేవిధంగా మళ్ళీ 10 నుంచి 30 డిగ్రీల మధ్య వచ్చే పవనాలు వ్యాపార పవనాలు. ఆసియా ఇటలీలో ఒప్పందం కుదుర్చుకున్నవారు. పశ్చిమ విక్షోభాల గురించి ఒక క్వశ్చన్. అదేవిధంగా జర్మనీ ఆర్థికవేత్త ఎవరు? ఈ క్వశ్చన్ 9th క్లాస్లో ఉంటుంది. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి. ఈ క్వశ్చన్ కూడా 9th క్లాస్ అని నేను అనుకుంటున్నా. తర్వాత వచ్చేసి ప్రపంచంలో భారతదేశ వైశాల్యం 2.4. ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాలు కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం. మేడారం జాతర ఎక్కడ జరుగుతుంది అంటే ములుగు జిల్లా. కాంటూర్ రేఖల గురించి ఒక క్వశ్చన్. ముస్లిం లీగ్ స్థాపకుడు నవాబ్ సలీలాక్ అనేది ఉంది. తర్వాత స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు.